మోడీ సార్ సార్ నిర్ణయిస్తారు సార్ అయోధ్య అసలు గుట్టు లాయర్ల బాయ్కాట్ ఎఫెక్ట్ ముస్లింల ఆందోళన. అయోధ్యలో నిన్న పట్టుకున్నారు కదా, ఆ 8 మందిని చేశారు. వాళ్ళలో అటెండర్, ఆయన డ్రైవర్, ఆ చెంపత్రాయన ఆయన డ్రైవర్, ఇదంతా ఉన్నాడు. ఇందులో రహస్యం ఏంటంటే వర్మ, ఈ చెంపత్రాయన ఆయన కేవలం ఇక్కడ ట్రస్ట్ కార్యదర్శి మాత్రమే కాదు, ఈయన విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు. ఓకే, చాలా కీలకమైన ఇంపార్టెంట్ ఇన్పుట్ ఇది. విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు. వాళ్లే కదా అయోధ్య రామాలయం సమస్యకి ఎక్కువ నాయకత్వం వహించింది బీజేపీ. వాళ్ళకి మేము సంఘ పరివారం వాళ్ళకి అప్పగించారు. సో చెంపత్రాయిలా అవ్వడం అనేది తప్పకుండా మన ప్రతిష్టకు భంగకరం అనే ఒక పెద్ద దిగులు ఒకటి బయలుదేరింది. రెండవది, ఇందులో పరివార అంతర్గత రాజకీయాలు దాగి ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రధానమంత్రి అభ్యర్థి అనే ఒక అభిప్రాయం ఉంది కాబట్టి, ఆయనకు హిందుత్వకు సంబంధించిన నేపథ్యము, రెండవది పరిపాలన కూడా పెద్ద రాష్ట్రాన్ని 2 సార్లు పాలించిన ఇది ఉంది కాబట్టి, ఆయన రేపు ఎన్నికల్లో న్యాచురల్ ఛాయిస్ లాగా వస్తాడు కాబట్టి, ముందే ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి పెద్ద పథకం ప్రకారమే ఇది చేశారు. ఇది బయట పెట్టారని అదొక సమస్య కాదు. ఆయనే దీన్ని పెట్టడం ద్వారా సంఘ పరివార్ పట్టు తగ్గించి తన పట్టులోకి తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు అని అదొక మాట. ఏదైతేనే అయోధ్యలో ఇలా జరగడం షేక్ చేసింది. రాజకీయ పార్టీలనే కాదు, రామభక్తులను కూడా షేక్ చేసింది. ఇప్పటివరకు రాముడు జై శ్రీరామ అని అనుకుంటున్న వాళ్ళం కాస్త జై శ్రీరామ్తో పాటు ఇది కూడా అన్నవాళ్ళు కాస్త ఇంత ఘోరం ఎలా జరిగింది, ఎలా అనుమతించారు, ఎందుకు విచారించలేదు అని. దీని సెకండ్ పార్ట్ నేను ముఖ్యంగా చెప్పబోతుంది. నిన్న ఒక తీర్మానం చేశారు. ఏమని అంటే, అడ్వకేట్లు అందరు తీర్మానం చేశారంటే ఏమని, ఈ నిందితుల పక్షాన మనం ఎవరూ వాదించకూడదని. పైకి చూస్తే ఇది చాలా భక్తితో కూడిందిగా కనిపిస్తుంది. అయితే వాళ్ళు దొంగతనం చేశారు, నేరం చేశారు కాబట్టి వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడకూడదని. కానీ వాళ్ళ తరఫున మాట్లాడితే కదా వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది వచ్చేది. వాళ్ళని ఇంటరాగేట్ పోలీసులు చేస్తారు. పోలీసులు ఆ ప్రభుత్వం చేతిలోనే, ఆ వ్యవస్థ చేతిలోనే ఉన్నారు కదా. కాబట్టి న్యాయస్థానాలు కానీ, లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కానీ, కనీసం మరోవైపున ఉన్న న్యాయవాదులు కానీ వాళ్ళు చెప్పి నిజాలు తెలుసుకోవాలి కదా. నాకు వర్మ చెప్తే నేను చేశానో నేను చెప్తాను, అసలు నన్ను అడగను, నా తరఫున ఎవరు వాదించవంటే నిజాన్ని భూస్థాపితం, అక్కడ జరిగినటువంటి సాక్ష్యాధారాలు, సత్యాలను భూస్థాపితం చేసేటటువంటి ఒక పెద్ద ఇది నడుస్తుంది. అన్ని మీడియాలో చాలా వరకు అడ్వకేట్స్ డిసైడ్ టు బాయ్కాట్ దెమ్ అని. టు బాయ్కాట్ ట్రూత్, కెన్ వి బాయ్కాట్ ట్రూత్? రాముడిని ఆదర్శంగా తీసుకుంటే కూడా ప్రతిదాన్ని విచారించాలి, నిజాలు తేల్చాలి అన్నది పక్కన పెట్టేసి వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడరు. అంటే వాళ్ళకే పరిమితం చేస్తున్నారు. ఇక్కడ ఒక 8 మంది అష్ట నిందితులను కొంతమందిని తయారు చేసి ఇంక వాళ్ళతోనే మొదలు, వాళ్ళతోనే ముగింపు అన్నట్టుగా. ఇది చాలా అన్యాయమైన అంశం. ఇదే కాకుండా ఇంకా దీనికి తోడు ఇంకా కొన్ని జరుగుతున్నాయి అన్యాయం. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద స్టోరీ అదేంటంటే, వెన్ పోలీస్ డోంట్ షూట్ టు కిల్, యూపీస్ గ్రోయింగ్ హాఫ్ ఎన్కౌంటర్స్. ఇదిగోండి, సారీ, ఈ హాఫ్ ఎన్కౌంటర్స్ అంటే కాళ్ళల్లో కాల్చడము, అంగవికలను చేయడము, ఇదొక భారీ ఎత్తున దాదాపు 11,000 మంది అంట వర్మ, 12,000 మంది. ఇన్ 1743 police encounters, only 34,000 accused have been arrested. 11,834, 11,834 మంది అంగవైకల్యానికి గురయ్యారు. వీళ్ళు ఏదో ప్రకృతి వైపరీత్యంలోనూ ఇంకో దాంట్లోనూ కాదు, పోలీసులు ఏదో ఒక ఆరోపణతో వాళ్ళను చేయడము, వాళ్ళ మీద కాల్పులు జరపడము, వాళ్ళు కాల్పోయి చేయిపోయి, ఇదో పెద్ద దారుణమైన పరిస్థితి ఉత్తరప్రదేశ్లో తయారవుతుంది. అంటే ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలన్నీ, అలాగే కట్టడాలు, మతపరమైన కట్టడాలు, వాటి కూల్చివేతలకు సంబంధించి కూడా చాలా పరిణామాలు జరుగుతున్నాయి. అందుకని అయోధ్యలో చౌర్యము, దాని మీద వచ్చిన ఈ ఆరోపణలు,
పోటీ మన విచారణ దీన్ని మనం చెదురుమదురు ఘటనగా చూడకూడదు. ఒక భారీ రాజకీయ మతపరమైన అలాగే అదే సమయంలో అంతర్గత కలహాలతో కూడినటువంటి ఒక వ్యూహం అక్కడ అమలవుతుంది. దీని ఫలితాలు మటుకు చాలా దారుణంగా ఉంటాయి. ఈ విధంగా సత్యాన్ని సమార్చేసి లేదా పౌరులను హాఫ్ ఎన్కౌంటర్స్ చేసి, హాఫ్ ఎన్కౌంటర్ అనేది ఫుల్ ఎన్కౌంటర్ కంటే కూడా దారుణం. వాడు బతకాలి కదా మళ్ళీ. కాబట్టి తీవ్ర పరిస్థితి నిస్సందేహంగా అయితే. సార్ మోడీ ట్రంప్ ఫోన్ జియో పాలిటిక్స్లో మరో ట్విస్ట్. ట్రంప్ రాగానే ఫోన్ చేసి ఇది మాట్లాడారు మోదీతో, అది బాగానే ఉంది. కానీ చాలా భారీ ఎత్తున జరుగుతున్నది ఏంటంటే చర్చలు జరుగుతున్నాయా జరగడం లేదా, ఇది ఈరోజు మనకు రెగ్యులర్ టాపిక్గా ఉంది. కానీ తాజాగా మటుకు మళ్ళీ కూర్చోబెట్టారు, ఏదో ఒక విధంగా కూర్చోబెట్టారే కానీ అది చిత్తశుద్ధి అయిన శివ పూజలు ఎవరు అన్నట్టుగా అక్కడ ఏమాత్రం చర్చలకు పెద్ద ప్రయోజనం అక్కడ కనిపించట్లేదు. దీనికి మరోవైపు చూస్తే లెబనాన్లో వాళ్ళేమో తిరస్కరించారు, పూర్తిగా తిరస్కరించేశారు. ట్రంప్ ఒక ఘోరమైన ఇరకాటంలో పడ్డాడు. ఎందుకు అంటే ఇరాన్ ఒప్పుకోలేదు, గల్ఫ్ దేశాలన్నీ తిరగబడ్డాయి. నిన్ను నమ్ముకొని మేమంతా దిగి ఇవన్నీ చేస్తే నువ్వు మధ్యలో కాడి పడేస్తావు, 2 రోజులకు ఒక ప్రకటన చేస్తావు, దీన్ని బట్టి మేము ఉండలేమని. ఆఖరికి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్కు మద్దతుగా మనం దించి రష్యాని ఏదో ముప్పు తిప్పలు పెడదామన్నాం, తీరా రష్యా పైచేసి సాధించి కూర్చుంది. ఇప్పుడేమో నువ్వు పట్టించుకోవడం లేదు అని అటు నాటో ఇటు ఉక్రెయిన్ కూడా ట్రంప్ మీద చాలా తిరగబడుతున్నటువంటి ఒక పరిస్థితి. ముఖ్యంగా ఇందులో గల్ఫ్ దేశాలు అడ్డం తిరగడము, వాటికి సంబంధించిన లెక్కల వివరాలన్నీ కూడా చెప్పడము, ఇంకొకటేమో వద్దు అన్నప్పటికీ కూడా ఇరాన్ పునర్నిర్మాణానికి కూడా ఖతార్ లాంటి దేశాలు మేము ఇంత పెట్టుబడి పెడతాము అని ముందుకు రావటం, ఇలాంటి తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటి మధ్యలో ట్రంప్ మోదీ గారిని మాట్లాడి ఏదైనా హుషారు చేస్తే చేయొచ్చేమో, కానీ అంతర్జాతీయ రాజకీయాలు మటుకు చాలా ఆందోళనగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి భారతదేశానికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ దాడులు చేయటం, దాదాపు 50-60 మందిని నిన్న చంపేశారు. దాని మీద భారతదేశం ఆందోళన కూడా వెలిబుచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా నేను మా దేశానికి తిరిగి వెళ్ళిపోతాను, ఏం జరిగితే అంటే ఇవన్నీ ఉద్రిక్తత మేఘాలు అన్నవి భారతదేశాన్ని కూడా చుట్టుముడుతున్న ఒక పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరపల్లి స్టేషన్ టు 99 న్యూస్.